హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి గూగుల్ యాడ్సెన్స్లో మీకు $100 కనుక కంప్లీట్ అయితే సో మీ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మీ యాడ్సెన్స్లో మీకు $100 కంప్లీట్ అయితేనే ఈ యాడ్ చేయాలని లేదు. సో ముందే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే $100 కంప్లీట్ అయినాయి. సో నేనైతే ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను యాడ్ చేసే అకౌంట్ వచ్చేసరికి SBI అనమాట. సో ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. సో బ్రౌజర్లో మీరు గూగుల్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గూగుల్ యాడ్సెన్స్ సెర్చ్ అయితే చేయండి. సో సెర్చ్ చేయగానే మీకు ఇలాంటి గూగుల్ యాడ్సెన్స్ లాగిన్ పేజ్ అయితే ఉంది. సో లాగిన్ ప్రెస్ చేయండి. సో లాగిన్ ప్రెస్ చేశాక మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అయితే లాగిన్ అయితే అయిపోండి. సో నా ఈమెయిల్ నా పాస్వర్డ్ ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నాను. సో ఇలా మీ యాడ్సెన్స్ అనేది హోమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఎర్నింగ్స్ ఇవన్నీ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీరు చూడొచ్చు. సో నాకైతే $100 కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ హోల్డ్ యాక్షన్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు యాక్షన్ బటన్ ప్రెస్ చేసినా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అకౌంట్. సో లేకపోతే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేమెంట్స్లోకి అయితే వెళ్ళండి. సో పేమెంట్స్లోకి వెళ్ళాక మీకు పేమెంట్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు చూడవచ్చు కింద యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా. సో ఇక్కడ దీని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో పేమెంట్స్ మీద నేనైతే ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు మీకు డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్. సో మీకు కావాల్సినవి మీకు కంపల్సరీ అయితే కావాలన్నమాట. సో బ్యాంక్ నేమ్ అండ్ IFSC. సో షిఫ్ట్ BIC. సో షిఫ్ట్ BIC మీరు గూగుల్లో అయినా చూడొచ్చు, లేదా మీరు బ్యాంక్ వెళ్ళి ఒకసారి కనుక్కొని అయినా ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మీ అకౌంట్ నెంబర్. సో ఇదైతే మీకు కావాల్సినవి. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సో నేనైతే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇచ్చేసి మీకు నెక్స్ట్ పేజ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీ బ్యాంక్లో నేమ్ యాస్టీజ్ ఎలా ఇచ్చారో అలానే ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ IFSC కోడ్. సో IFSC కోడ్ మీ బ్యాంక్ ఒకవేళ మీకు పాస్బుక్ ఉంటే పాస్బుక్లో ఉంటుంది, లేదా మీరు గూగుల్లోనే చూడొచ్చు IFSC కోడ్. సో షిఫ్ట్ BIC కూడా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో కూడా కనుక్కోవచ్చు, లేదా మీరు అది కూడా గూగుల్లో అయితే చూడొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో షిఫ్ట్ కూడా ఒకవేళ మీరు ఎంటర్ చేశాక మీకు బ్యాంక్ నుంచి మీకు కాల్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు యూస్ చేశారా షిఫ్ట్ BIC అని. సో ఆ కాల్ని అయితే మీరు రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆ కాల్ మీరు రెస్పాండ్ అవ్వకపోతే కనుక మీకు ప్రాబ్లం అయితే అవుతుంది మళ్ళీ ఫ్యూచర్లో. సో నెక్స్ట్ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ 2 సార్లు అనేది టైప్ అయితే చేయాలి. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మీకు ఆప్షనల్. నెక్స్ట్ ఫస్ట్ మీకు బెనిఫిషియరీ ఐడి ఉంటుంది. సో ఇది కూడా మీకు ఆప్షనల్ అనమాట. సో నెక్స్ట్ ఇంతే ఇంకా. సో అన్నీ నేనైతే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసాక ఇక్కడ మీకు నెక్స్ట్ సేవ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ మెథడ్ అనేది నేను ఓకే అయితే చేసుకున్నాను. మీకు ఒకవేళ మీకు అవసరం లేదంటే తీసేయచ్చు. సో నెక్స్ట్ మీకు పేమెంట్స్ అయితే హోల్డ్ అవ్వకుండా ఉంటాయి. సో పేమెంట్ యాస్టీగా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ నేను సేవ్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఇప్పటికి. సో లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వైర్ ట్రాన్స్ఫర్ టు అకౌంట్. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ లాస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. సో అంతే అయిపోయింది. సో బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే చేశాను. సో నెక్స్ట్ మీకు పేమెంట్ 21st అయితే వస్తాయి. సో ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసరికి December 18. సో ప్రజెంట్ వాళ్ళైతే 21st పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మనది ఫస్ట్ పేమెంట్ కాబట్టి వస్తుందో రాలేదో చెప్పలేం. సో వస్తే కనుక నేనైతే వీడియో అయితే చేయడానికి అయితే చూస్తాను. సో ఈ రోజుకి నేను ఇప్పుడు $100 అనేది కంప్లీట్ అయినాయి. సో కానీ నేనైతే ఇప్పుడైతే అకౌంట్ యాడ్ అనేది చేశాను. సో SBI బెస్ట్ అని చెప్పారు చాలామంది నాకు. సో యూట్యూబ్లో చాలా మందిని అయితే అడిగాను. సో చాలామందిని అయితే అడిగాను. వాళ్ళందరూ నన్ను SBI అయితే తీసుకోమన్నారు, లేకపోతే యాక్సిస్ ఇవన్నీ అయితే తీసుకోమన్నారు. సో అందులో మినిమం బ్యాలెన్స్ 10,000 మెయింటైన్ చేయాలి. సో దేనికి అని నేను నార్మల్ బ్యాంక్ అయితే యూస్ చేస్తున్నాను, SBI. సో ఇదైతే గవర్నమెంట్ బ్యాంక్, మీకు అంతగా అయితే ఏం పట్టించుకోరు వెళ్ళంగానే. సో అదే ఒకవేళ మీరు ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ కానీ HDFC ఇవి చూసుకున్నట్లయితే మీకు అక్కడ వెళ్ళంగానే మీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు ఏమైనా మీరు ఫేస్ చేయాల్సి వస్తే వాళ్ళే మీకు దగ్గర ఉండేది చెప్తారన్నీ. సో గవర్నమెంట్ బ్యాంక్స్ SBI, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటివి అయితే మీకు అంత కేర్ అయితే తీసుకోరు మిమ్మల్ని.
సో ఎస్బీఐ బెస్ట్ అని చెప్పారు ఉన్న వాటిలో అన్నిటికన్నా. సో అందుకని ఎస్బీఐ అయితే యూస్ చేసుకున్నాను. సో ఇలా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ రాగానే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో ఎంతవరకే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో మీరు లైక్ బటన్ ప్రెస్ చేస్తే నేను ఎంతో కొంత మోటివేట్ అయితే అవుతాను. వీడియోలో ఎంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.